వంట నూనె ధరలు తగ్గనున్నాయి. విదేశీ మార్కెట్లలో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజల ధరలు తగ్గిపోయాయి. దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజలు ధరలు పెరిగాయి. కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డీగమ్ ఆయిల్ను దిగుమతి ఖర్చు కంటే 4-5% తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇది నిధుల సమస్యల కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలుకు 4,892గా ఉంది. కానీ స్పాట్ మార్కెట్లో ఈ ధర 15-18% తక్కువగా, అంటే క్వింటాల్కు దాదాపు 4,000కి సేల్ చేస్తున్నారు. మరోవైపు పొద్దుతిరుగుడు పంట ఎంఎస్పీ కంటే 20% తక్కువ ధరకు అమ్ముడవుతోంది. వేరుశెనగ పంట కూడా ఎంఎస్పీ కంటే 22-23% తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మార్కెట్ డిమాండ్ సరఫరా నియమం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతోందని అంటున్నారు. మరోవైపు గత 3 రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి ధరను 225 పెంచింది. స్పాట్ ధరల్లో బలం ఉన్నప్పటికీ పత్తి గింజల కేక్ ధరలో ఫ్యూచర్స్ ట్రేడ్లో దాదాపు 0.5% తగ్గాయి. నేడు దాదాపు 1% తగ్గాయి. హర్యానా, పంజాబ్లలో పత్తి విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నందున వీటి ధరలు తగ్గలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగినా పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు అమ్ముడవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనె ధరలు తగ్గుతాయా లేదా అనే ప్రశ్న వస్తుంది. అయితే నూనె గింజల ధరలు తగ్గటం వల్ల మొదటి దశలో నూనె ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మార్కెట్లో కొనుగోలు, అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుంది. దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో మాత్రం వీటి సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.